మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది కేఎల్ఎన్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొల్లు రవీంద్రతో ఫస్ట్ రియాక్షన్ తీసుకుందాం. రవీంద్ర గారు, కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రాష్ట్రానికి ఒక శుభదినాలుగా రాబోతా ఉన్నాయి, శుభపరిణామం రాబోతా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు రావడం అనేది ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. జగన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి, దోచుకున్నారు. ఇవాళ మరి ఒక పక్క చూస్తే అన్ని అరాచకాలతో నడిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు ఈ ప్రభుత్వాన్ని చూసి. అందుకే ఇవాళ 95% మ్యాండేట్ ఇచ్చి 175 నియోజకవర్గాలకి కేవలం 11 స్థానాలకే సరిపెట్టినటువంటి పరిస్థితి ఉందంటే, ఇవాళ 164 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ గెలుచుకుందంటే ప్రజలకు ఎంత విశ్వాసం ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ని ఇవాళ నిలబెట్టుకోవడం కోసం చక్కటి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవడం, దానికి ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం రావడం అనేది రాష్ట్ర ప్రజలకి ఒక శుభపరిణామంగా చెప్తా ఉన్నాను. రాబోయే 5 సంవత్సరాలు సువర్ణాక్షరాలతో ఇచ్చే విధంగా ఈ పరిపాలన జరగబోతుందని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. మీకు ఏ పోర్ట్ఫోలియో వస్తుందని బాబు గారు ఇస్తారు? నాకేది బాబు గారు ఏ బాధ్యతలు ఇచ్చినా చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా, ఈ రాష్ట్ర ప్రజల్ని బాగు చేసి కాపాడగలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇవాళ కూటమిగా ఏర్పడినాయి. ఈ కూటమి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. నాడు నేడు, నాటి పాలన నేటి పాలన ఒకసారి కంపేర్ చేస్తే చూద్దాం. అంటే నాటి పాలన చూశారు కదా ఎలా ఉందో. ప్రొక్లైన్లతో, జేసీబీలతో కూల్చివేత్తో స్టార్ట్ చేశాడు జగన్ రెడ్డి. ఒక ఇటుక పేర్చినటువంటి పరిస్థితి లేదు. రాజధాని 3 రాజధానులు చేశాడు. ఆ 3 రాజధానులు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. పోలవరం అటకెక్కిచ్చాడు. ఇవాళ 26 జిల్లాల్లో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. యువతకు ఉద్యోగాలు లేవు. మహిళలు ఇవాళ చూస్తే అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో సమగ్రంగా చేయాల్సినటువంటి ఉంది. వచ్చినటువంటి యువతగా తీసుకుంటున్నాం, బాధ్యత పెరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఓకే, ఒక్కసారి ఈ విజయం గురించి, ఎందుకు ఆ రోజు కౌంటింగ్ దగ్గర నుంచి మొత్తం క్యాడర్లో ఒక రకమైన జోషు, పండగ వాతావరణం కనిపిస్తుంది. అది అసలు మరుపురాని విజయంగా గుర్తు చేసుకున్నారు. ఒకసారి కళా నిజమని అనుకున్నాం అని అంటూ ఉన్నారు. సో ఆ విజయం గురించి ఏం మాట్లాడారు? నేను ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడైతే జగన్ రెడ్డి 1 ఇయర్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడో ఆ రోజు నుంచి మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం వచ్చింది. ప్రజల్లో చైతన్యం ఉంది, కానీ భయం ఉంది. ఇవాళ తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినంత ఫీల్ ఎన్నికల్లో ఓటింగ్ చేయటానికి వచ్చినటువంటి విధానం కానీ, మేము ప్రచారంలో తిరిగినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కానీ, ఇవాళ వాళ్ళు సైలెంట్గా మరి పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు లైన్లో నుంచుని 6 గంటలు 7 గంటలు 2 గంటల వరకు నుంచున్నారు. మేము మా ఏరియాలో 2 గంటలకు జరిగింది పోలింగ్. అయినా కూడా లైన్లో నుంచుని 6 గంటలు 7 గంటల సేపు నుంచున్నారంటే ఎంత కసిగా పోల్ చేశారనే దానికి అది ఒక నిదర్శనం. ఇది అపూర్వ విజయం. ఇవాళ భారతదేశ చరిత్రలో ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో జరగదు, గతంలో ఇప్పుడు జరగల. ఖచ్చితంగా అటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలకి మేము నమ్మకంగా, విశ్వాసంగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తామనే పూర్తి విశ్వాసం నాకుంది. మంత్రులందరూ కొత్త వారికి ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 164 మంది శాసనసభ్యులుగా గెలిచారు. జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ. ఇవాళ అన్ని పక్షాలని మరి సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, అన్ని సామాజిక వర్గాలను కూడా బ్యాలెన్స్ చేయాలి, అన్ని ప్రాంతాలని బ్యాలెన్స్ చేయాలి. ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే అంటే ఇంకా చాలామంది సీనియర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో మంత్రివర్గ కూర్పులో కొంతమంది అవకాశాలు రాకపోవచ్చు, కానీ రేపు వేరే కార్యక్రమాల్లో తప్పకుండా వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తారనే పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఇవాళ ఒక మంచి ఏదైతే పాలకవర్గాన్ని ఇవాళ మనం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చి, బాబు గారి డైరెక్షన్లో, పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్లో, భారతీయ జనతా పార్టీ ఇచ్చే డైరెక్షన్లో ముందుకెళ్తాం. మంచి అద్భుతమైనటువంటి రాష్ట్ర అభివృద్ధిని సాధించిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన పాలన అందిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.